బీసీ ముఖ్యమంత్రి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో అవకాశం ఉన్నప్పుడు బీసీ ముఖ్యమంత్రి తప్పకుండా అవుతాడని, 5 ఏళ్లు మాత్రం సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని అన్నారు. కులగణన బిల్లును 9th షెడ్యూల్లో చేర్చేలా బీజేపీ నేతలు చొరవ తీసుకుని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఐఏఎస్లపై సీఎం వ్యాఖ్యలను వక్రీకరించారని క్లారిటీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా బీసీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారంటే కాంగ్రెస్ పార్టీలో అవుతారు. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము. చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మాకు చిత్తశుద్ధి మేము చేస్తూ ఉన్నాము. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు. ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. మేము కాస్ట్ సెన్సస్ చేస్తాము. పెద్దలు చెప్పినట్టుగా 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీలింగ్ని అధిగమించి మీరు మీ చిత్తశుద్ధి చాటుకోవాలి. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వీతో పక్తాను. ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ తీస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండి ఇది సెక్యులర్ స్టేట్లో ఆయన క్యాబినెట్, సెక్యులర్ స్టేట్ భారతదేశం, సెక్యులర్ స్టేట్లో ఆయన ఒక మంత్రిగా ఉండి ముస్లిం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడొచ్చునా? ముఖ్యమంత్రులు ఐఏఎస్ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. దీన్ని మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే బీసీ ముఖ్యమంత్రి అనేది సాధ్యమవుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అలాగే సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్, బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ 5 ఏళ్లు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని కూడా ఆయన ఘంటాపథంగా చెప్పారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టతనిచ్చారు. అలాగే బీసీ ముఖ్యమంత్రి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అలాగే కులగణనకు మోడీని ఒప్పించగలరా అంటూ కూడా ఆయన బీజేపీ నేతలకు సవాల్ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ వక్రీకరిస్తుందంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము. చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం. మాకు చిత్తశుద్ధి మేము చేస్తూ ఉన్నాము. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు. ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. మేము కాస్ట్ సెన్సస్ చేస్తాము. పెద్దలు చెప్పినట్టుగా 9th షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు సీలింగ్ని అధిగమించి మీరు మీ చిత్తశుద్ధి చాటుకోవాలి. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వీతో పక్తాను. ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ తీస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి